విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో వారి యొక్క వివాహం గురించి తెలుసుకుందాం. సుబలుని పుత్రిక అయిన గాంధారి 100 మంది బిడ్డలకు తల్లి అవుతుందని శివుని వల్ల వరం పొందినట్లుగా పురోహితుల ద్వారా భీష్ముడు విన్నాడు. వెంటనే అతడు ధృతరాష్ట్రునికి గాంధారిని ఇవ్వవలసిందిగా దూతల ద్వారా ఆమె తండ్రికి కబురు చేశాడు. ధృతరాష్ట్రుడు అందుడైన వివాహం జరిగింది. గాంధార సోదరుడైన శకుని తన చేతుల మీదుగా ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించాడు. శకునే మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నాడు. వసుదేవుని తండ్రి అయిన శూరుడు యాదవ ప్రముఖుడు. ఆయనకు పృథ అనే అత్యంత రూపవతి అయిన కుమార్తె ఉంది. ఆయన తన పుత్రికను బిడ్డల్లేని తన బావమర్ది కుంతిభోజుడుకు దత్తత ఇచ్చాడు. అప్పటి నుండి పృథ కుంతిగా వ్యవహరించబడినది. ఒకసారి ఆమె దుర్వాస మహామునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది. ఆమె నచ్చిన పరిచర్యలకు సంతుష్టుడైన ఆ మహర్షి ఆమెకు ఒక మంత్రంతో కూడిన వరం ఇచ్చారు. ఆ మంత్రంతో ఏ దేవతను ఆమె ఉపాసించితే ఆ దేవత అంశముతో దివ్యశక్తి గల బిడ్డ ఆమెకు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. ఒకసారి కుంతి కుతూహలంతో ఆ మంత్రంతో సూర్యదేవుని ఆహ్వానించింది. తక్షణం తన దివ్య తేజస్సుతో వెలుగుతూ సూర్యదేవుడు ప్రత్యక్షమైనాడు. కుంతికి ఏం చేయడానికి తోచలేదు. భయంతో వణికిపోతూ, స్వామి క్షమించండి, మంత్రాన్ని పరీక్షించాలని చాపల్యంతో ఇలా చేశాను, నాకు ఎలాంటి వరమూ అక్కర్లేదు అన్నది. కానీ అందుకు సూర్యదేవుడు సమ్మతించక దుర్వాసుని మంత్రాన్ని నిష్ఫలం చేయలేనని చెప్పి సహజ కవచకుండలములతో ఉన్న చక్కని పుత్రుడిని ఆమెకు ప్రసాదించి వెళ్ళిపోయాడు. లోకనిందకు భయపడి కుంతి ఆ పుత్రుడిని ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలివేసింది. ఆ పెట్టె అతిథులనే రథసారథికి దొరికినప్పుడు అతడు మహదానందంతో ఆ బిడ్డను తన కన్నబిడ్డలా పెంచి అతనికి వసుసేనుడని పేరు పెట్టారు. వసుసేనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. గొప్ప బలవంతుడవ్వడంతో పాటు శస్త్రాస్త్ర సంధానంలో సాటిలేని యోధుడయ్యాడు. అతడు ప్రతిరోజు ప్రాతకాలం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడిని పూజించేవాడు. అతనిది ఉదార హృదయం. ఎవరు ఏది ఆశించినా తన వద్ద ఉన్నది అంతా దానం చేసేవాడు. వసుసేనుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వనిది ఏదీ పృథ్వీలో లేదు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కవచకుండలాలను యాచించాడు. వసుసేనుడు కొంచెమైనా వెనుకాడక వెంటనే కత్తితో తన సహజ కవచకుండలాలను కోసి ఇచ్చినందువల్ల కర్ణుడిగా పేరుగాంచాడు. కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం చాటించాడు. అచ్చట ఆసీనులైన రాజులలో చక్కని శరీర సౌష్ఠవం గల పాండురాజును చూసి అతనిని తన భర్తగా వరించి వరమాలను ఆయన కంఠంలో వేసింది. పాండురాజు భార్య అయిన కుంతితో తన అంతఃపురమునకు తిరిగి వచ్చాడు. కొంతకాలం తరువాత భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చేయతలపెట్టి పెద్ద సైన్యంతో మద్రదేశానికి పయనమైనాడు. ఆ దేశపు రాజు భీష్మునికి ఘన స్వాగతం ఇచ్చి ఆయన రాకకు కారణమడిగాడు. అప్పుడు భీష్ముడు, నీ చెల్లి అయిన మాద్రిని పాండురాజుకి ఇవ్వమని అడగడానికి వచ్చాను అన్నాడు. అందుకు మద్రరాజు, మీతో బంధుత్వం మాకు గర్వకారణమే, కానీ మా కులాచారం ప్రకారం మాకు మీరు కన్యాశుల్కంగా ఎంతో ధనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు భీష్ముడు శల్యుని ముందు ధన సువర్ణ రాసులు, వజ్ర వైడూర్యాలు, అమూల్య వస్తువులు ఉంచాడు. ఈ విధంగా మాద్రి పాండురాజుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. నెల రోజులు తన 20 భార్యలతో ఆనందంగా గడిపిన తరువాత పాండురాజు దిగ్విజయానికై పెద్ద సైన్యంతో బయలుదేరాడు. ఎంతోమంది రాజులను యుద్ధంలో జయించి వారి వద్ద వెండి బంగారు కానుకలను, గోవులను, గుర్రములను, ఏనుగులను స్వీకరించి రాజధానికి తిరిగి వచ్చి భీష్మునికి ఇతర పెద్దలకు పాదాభివందనం చేశాడు. తరువాత భీష్ముడు యవ్వన రూపలావణ్యములు గల దేవకుని కుమార్తెతో విదురునకు వివాహం జరిపించాడు. జై శ్రీకృష్ణ.